నమస్తే. రీసెంట్గా నర్సంపేటలో ఒక శివాలయాన్ని, ఒక పురాతన శివాలయాన్ని కూల్చేసింది ప్రభుత్వం. దానికి వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే ఇక్కడ ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ రాబోతున్నది, దానికోసం దీన్ని కూల్చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పే ప్రయత్నం చేసింది. కాంట్రాక్టర్ కూల్చిండు, మాకు తెలియదు అని చెప్పే ప్రయత్నం చేసింది. ఆ ఇష్యూ ఇంకా మన కండ్ల ముందే ఉన్నది. మనం కూడా అక్కడికి వెళ్ళి రావడం జరిగింది. నర్సంపేట దగ్గర అశోక్ నగర్లో ఆ కూల్చివేత జరిగింది. పురాతనమైన దాదాపు 800 సంవత్సరాల క్రితం నిర్మించబడ్డ శివాలయం అది. దాని తర్వాత కట్ చేస్తే రీసెంట్గా మొన్నటి రోజున ఒక హనుమాన్ విగ్రహాన్ని 3 ముక్కలు చేశారు. ఇది ఎక్కడ జరిగింది అని అంటే హన్మకొండ హంటర్ రోడ్ న్యూ సాయంపేటలో జరిగింది. న్యూ సాయంపేట చౌరస్తాలో. చాలా ప్రైమ్ ల్యాండ్ ఇది, చాలా ప్రైమ్ ల్యాండ్ ఇది. ఎకరం కోట్ల రూపాయల ధర పలికే భూమి ఇది. మనందరికీ తెలుసు కదా, ఏ ప్రాంతంలో అయినా, ఏ మారుమూల ప్రాంతంలో అయినా లీడర్లు ఈ భూముల మీదనే పడ్డారు. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ఏరియాల్లో, వరంగల్ లాంటి ఏరియాలో చాలా పెద్ద ఎత్తున ఈ రియల్ ఎస్టేట్ దందా జరుగుతున్నది, కబ్జాల వ్యవహారం జరుగుతున్నది. అయితే ఇక్కడ ఈ హనుమాన్ విగ్రహాన్ని 3 ముక్కలుగా విరగొట్టడానికి కారణం ఏంటి? ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తే ఆ హనుమాన్ విగ్రహం కూడా లేదు. మీరు పాత దృశ్యాలు ఒకసారి చూడొచ్చు. అసలు ఏంది ఇది స్టోరీ, కథ ఏంది, చరిత్ర ఏంది అని అంటే, న్యూ సాయంపేటలో ఇప్పుడు నేనున్న ఈ ప్రాంతం సర్వే నెంబర్ 23. ఈ సర్వే నెంబర్ 23లో 5 ఎకరాల 10 గుంటల భూమి దేవుడి మాన్యం భూమి, అంటే ఎండోమెంట్కి సంబంధించిన భూమి. ఇది నేను చెప్తున్న మాట కాదు, రెవెన్యూ రికార్డ్స్ చాలా స్పష్టంగా నేను మీకు చూపిస్తున్నా. రెవెన్యూ రికార్డ్స్ చాలా స్పష్టంగా ఈ 5 ఎకరాల 10 గుంటల భూమి దేవుడి మాన్యం భూమి అని, శ్రీ భక్తాంజనేయ ఆలయం పేరిట ఉన్న భూమి అని చాలా క్లియర్గా రెవెన్యూ రికార్డ్స్ చెప్తున్నాయి. అంటే ఈ భూమి ఎవరికి చెందింది? ఆంజనేయ స్వామి టెంపుల్కి చెందింది అని చాలా క్లియర్గా చెప్తున్నది. మరి ఎవరికి చెందాలి? పోనీ ఆ ప్లేస్లో చాలా ఎక్సెస్ ల్యాండ్ ఉన్నది, గుడికి సరిపోగా ఇంకా మిగులు భూమి ఉన్నది. దాన్ని ఏమైనా ప్రభుత్వం ప్రజల అవసరాల కోసం ఉపయోగిస్తున్నది అంటే అది ఇంకొక భాగం. సో ఇది ఏం చేయబోతున్నారు అంటే, ఫస్ట్ ఇక్కడ నేను చెప్పదలుచుకుంది, ఇక్కడ గుడికి ఉన్న ప్లేస్ ఎంత అంటే, గుడికి ప్లేస్ సరిపోని ఇంకా మిగిలిన భూమిలో ఉన్న ప్రాంతాన్ని ఏమైనా ప్రభుత్వం తీసుకునే ప్రయత్నం చేస్తున్నదా? నిజంగానే ఇది ప్రజల అవసరాల కోసం తీసుకుంటుందా, లేకపోతే లోకల్గా ఉన్న లీడర్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, వాళ్ళ పిల్లల కోసం దీంట్లో వ్యాపారం చేయబోతున్నారా? ఇది వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కిందికి వస్తుంది. ఇక్కడ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. అయితే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ఉన్నారు. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. దీని పక్కనే ఆనుకొని శివాలయం ఉన్నది. శ్రీ సర్వమంగళ సిద్ధేశ్వర మందిరం, హంటర్ రోడ్, న్యూ షాయంపేట్ చౌరస్తా, హన్మకొండ అని మనకు క్లియర్గా కనబడుతున్నది. ఈ 2 గుళ్ళు ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున జనం ఇక్కడికి వస్తారు. బతుకమ్మ ఉత్సవాల దగ్గర నుంచి, శ్రీరామ నవమి దగ్గర నుంచి, శివరాత్రి దగ్గర నుంచి ప్రతి కార్యక్రమం ఇక్కడ చాలా గ్రాండ్గా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇప్పుడు ఈ 5 ఎకరాల 10 గుంటల భూమి ఇక్కడ వచ్చే భక్తులకి, ఇక్కడ జరిగే అన్నదానానికి, కార్యక్రమాలన్నింటికి సరిపోతుంది. ఇప్పుడు కేవలం గుడి ఈ 2 వరకే పరిమితం చేసి మిగతా భూమిని మొత్తం లేపేస్తున్నారు. ఆ లేపేసే దాంట్లో భాగంగా మీరు ఒక్కసారి చూడండి, అవతల వైపు ఉన్నటువంటి భూమి మొత్తానికి బ్లూ షీట్లు పెట్టారు. అంటే ఇక్కడ మిగిలింది ఎంత? ఇక్కడ మిగిలింది ఎంత అంటే కేవలం ఈ 2 గుడులకు సంబంధించిన భూమి మాత్రమే ఉన్నది. మరి ఇక్కడికి వచ్చే భక్తులకి అన్నదాన కార్యక్రమం చేయాలంటే ఎక్కడ చేయాలా? ఇక్కడికి వచ్చే భక్తులు ఎక్కడైనా పార్కింగ్ ఏర్పాటు చేసుకోవాలంటే ఎక్కడ పెట్టాలా? చివరికి లోపల అసలు ఆ విగ్రహం ఎక్కడిది? ఆ లోపల ఈ 3 ముక్కలుగా చేసిన విగ్రహం ఎక్కడిది అంటే, ఆ లోపల మొత్తం ఒక బండ్ లాంటి ఏరియా అనమాట అది. అంటే ఇదంతా కూడా భద్రకాళి ఆ చెరువుకి దానికి లింక్ ఉన్నటువంటి ప్రాంతం. అందులో భాగంగా ఇదంతా వాటర్ ఉండేది, అంటే ఒక చెరువు లాంటి ఏరియా అనమాట. ఇది ఒక గుండం అంటాం కదా మనకి టెంపుల్కి వెళ్తే, సో ఆ గుండం లాంటి ఏరియా అనమాట అది. దాన్ని మొత్తం ఆ భద్రకాళి టెంపుల్ దగ్గర చెరువు నుంచి తీసినటువంటి మట్టితో నింపేశారు. ఆ నింపుతున్న క్రమంలో లాస్ట్ 2 months బ్యాక్ అక్కడ ఒక హనుమాన్ విగ్రహం బయటకు వస్తే, ఆ హనుమాన్ విగ్రహాన్ని వాళ్ళు అక్కడ ప్రతిష్ఠించారు. నేను అక్కడికి వెళ్ళి చూపిస్తాను లోపలికి. ఆ హనుమాన్ విగ్రహాన్ని 3 ముక్కలు చేసి ఇప్పుడు ఏ ముక్క లేకుండా చేసి ఎత్తుకపోయారు. ఇప్పుడు పాయింట్ ఒకటే, ఈ భూమి ఎవరిది? అభయాంజనేయ భక్తాంజనేయ స్వామి గుడికి సంబంధించిన భూమి, దేవుడి మాన్యం భూమి. దేవుడికి ఇక్కడ వచ్చే భక్తులకి సరిపోయేంతగా ఉంది. వాళ్ళు ఇప్పుడు ఏదైతే భూమిని చదును చేస్తున్నారో మట్టి పోసి, ఆ భూమిలో వీళ్ళు అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ చేసేవాళ్ళు, బతుకమ్మ ఆడేవాళ్ళు చాలా పెద్ద ఎత్తున. మరి ఆ భూమిని మీరు తీసుకుంటే మరి ఈ భక్తులంతా ఎక్కడికి పోవాలి? సో ఇది బయట ఉన్నటువంటి పరిస్థితి. ఇది 2 గుళ్ళు మాత్రమే మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ భూమి మాత్రమే ఉంచారు అనమాట. ఇప్పుడు ఈ భూమి మాత్రమే ఉంచారు. పోలీసులను పెద్ద ఎత్తున మోహరించారు, ఎవరు రాకుండా.
మొత్తం అక్కడ బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు, లోపలికి రాకుండా ఎలాంటి ఇది జరగకుండా ఎవరు వచ్చి క్వశ్చన్ చేయకుండా మొత్తం బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. అంటే గుళ్ళకు కూడా రానిస్తలేరు ఒక రకంగా చెప్పాలంటే. మొత్తం ఇక్కడ పోలీసులను పెట్టేసినారు, ఎక్కడికక్కడ మహిళా పోలీసులని అందరినీ ఇక్కడ పోలీసులను పెట్టేసారు. ఇది వీళ్ళు అన్నదాన కార్యక్రమం చేయడానికి వీళ్ళు ఇక్కడ ఒక షెడ్ ఏర్పాటు చేసుకున్నారు. ఇది కూడా గుడికి సంబంధించింది. వీళ్ళు అన్నదానం చేస్తారా చేయరా అని చెప్పడానికి ఇది నిదర్శనం. వీళ్ళ యొక్క సామాను వ్యవహారం ఇదంతా ఉన్నది. వందలాది మంది ఇక్కడికి వచ్చి శ్రీరామనవమి అప్పుడు ఇంకా రకరకాల కార్యక్రమాలప్పుడు వీళ్ళు ఇక్కడ అన్నదానం చేస్తారు. మరి ఇప్పుడు ఈ అన్నదాన ప్రోగ్రాం చేయాలంటే ఎక్కడ పెట్టాలి? ఇంతకుముందు వాళ్ళు ఈ ఏదైతే ఖాళీ ప్లేస్ ఉందో ఆ ఖాళీ ప్లేస్లో పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఈ ఖాళీ ప్లేస్ ఏదైతే ఉందో దాదాపుగా ఒక 2-3 ఎకరాలకు మించే ఉంటుంది, పైనే ఉంటుంది. ఈ ఖాళీ ప్లేస్ను మొత్తం ఆ భద్రకాళి బండ్ నుంచి తీసుకొచ్చిన మట్టితోని పూర్తి చేస్తున్నారు. ఒక్కసారి చూడండి. సో ఇట్లా ఈ భద్రకాళి బండ్ నుంచి తెచ్చినటువంటి మట్టితోని దీన్ని మొత్తం చదును చేస్తున్నారు. ఇదంతా కూడా చాలా లోతున్నటువంటి ఏరియా, అంటే చాలా డెప్త్ ఉన్నటువంటి ఏరియా. దాదాపు ఒక 2-3 తాడి చెట్ల లోతున్నటువంటి ఏరియా ఇది. ఇందులో ఇంతకుముందు వాటర్ ఉండేదట. చాలామంది ఇక్కడికి వచ్చేవాళ్ళు అప్పట్లో. సో అట్లాంటి భూమిని మొత్తం చదును చేస్తున్నారు. దేనికోసం చేస్తున్నారు? డెవలప్మెంట్ అంటున్నారు. ఏం డెవలప్మెంట్? టెంపుల్కి ల్యాండ్ ఉంటే సరే మీరు దీన్ని తీసుకున్నారంటే ఒక అర్థం ఉన్నది. టెంపుల్కి ల్యాండ్ లేదు, టెంపుల్ కోసం వినియోగిస్తున్న ఈ ల్యాండ్ని చదును చేసి ఇందులో ఏం చేద్దాం అనుకుంటున్నారు? సో చూడండి ఒక్కసారి, ఇదంతా కూడా ఈ ల్యాండ్ని మొత్తం క్లియర్. ఎందుకంటే ఎకరం ఈజీగా కోట్ల రూపాయల ధర పలుకుతున్నది. మరి ఏం చేద్దాం మనం? ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే కూడా ఆన్సర్ చేయాలి. ఎక్కడైతే ఆ ప్లేస్ ఉందో ఎదురుగా అక్కడే హనుమాన్ విగ్రహాన్ని అక్కడ పెట్టి ప్రతిష్ఠించారు. అంటే ఈ మట్టి ఆ భద్రకాళి బండి నుంచి తెచ్చిన మట్టిలోంచి వచ్చిన విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించారు. అంటే ఆ గుడికి ఇక్కడికి దాదాపు ఒక 100 మీటర్స్ ఉంటుంది అనుకుందాం. ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఆ ప్రతిష్ఠించిన ఆ యొక్క ఆంజనేయుడి విగ్రహాన్ని 3 ముక్కలు చేశారు. సో ఇది ఎంత లోతు ఉంది అని చెప్పడానికి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మీకు. సో వీళ్ళు నెమ్మదిగా ఏం చేశారంటే కొన్ని కుల సంఘాలకి ఈ భూమిని కొంతమందికి ఇచ్చినట్టున్నారు. ఇదంతా కూడా దేవుడి మాన్యం భూమి, 5 ఎకరాల 10 గుంటల భూమి. ఎవరో ఒక 2-3 కుల సంఘాలకి ఎవరికో ఇచ్చినట్టున్నారు. ఎంత డెప్త్ ఉంది చూడండి. అంటే మట్టి ఎంత పైదాకా పోస్తున్నారని చెప్పడానికి మనకు క్లియర్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ నీళ్ళని ఎక్కడ పోవాలా? మీరు ఆ లాంగ్ దూరం నుంచి చూస్తే ఇది ఎంత లోతైనటువంటి ప్రాంతం అన్నది కూడా మనకు అర్థమవుతుంది. అంటే ఇది భారీగా వర్షం పడితే ఇది మొత్తం మునిగిపోతుంది. ఇప్పటికే వరంగల్ నగరం మామూలుగా వాన పడితేనే కథమైపోతున్నది. చూడండి, ఇది పోయిన గవర్నమెంట్ హయాంలో వీళ్ళకి వరకు కుల సంఘాలకి ఇచ్చినట్టున్నారు. వాళ్ళకు కూడా దీనివల్ల లాభం జరిగే అవకాశం కూడా ఏం లేదు. ఎందుకంటే ఎంత డౌన్ ఉంది చూడండి, ఎంత డౌన్లో వాళ్ళు కట్టిరు చూడండి. వర్షం వస్తే మొత్తం మునిగిపోతుంది. ఇప్పుడు విగ్రహం ఎక్కడ పెట్టారు? ఒకసారి అక్కడికి వెళ్దాం. ఎవరున్నారు మాట్లాడేవాళ్ళు? సో ఇక్కడ వీళ్ళు విగ్రహాన్ని ఏర్పాటు చేసిరు. ఈ ప్రాంతంలో వీళ్ళు విగ్రహాన్ని ఏర్పాటు చేసి కొండను కూడా తీసేస్తారు. ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అంటే ఇక్కడ నుంచి వచ్చిన విగ్రహాన్ని తీసి ఇక్కడ ప్రతిష్ఠించారు. కానీ ఇక్కడ మొత్తం విగ్రహం 3 ముక్కలు చేసి అసలు ఏమి లేకుండా చేశారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు సింపుల్గా అంటే ఆ విగ్రహం ఇక్కడ ఎక్కడుంది, దాంట్లోంచి వచ్చిన విగ్రహాన్ని తెచ్చి ఇక్కడ పెట్టారు అని అంటారు. కానీ అసలు ఈ టెంపుల్ యొక్క భూమే ఆంజనేయ స్వామి భూమికి సంబంధించి. బ్రదర్ ఒకసారి రండి, మీరు ఇక్కడేనా? ఇక్కడ అసలు ఏంది ఇష్యూ ఏంది? అసలు ఏం లేదన్న, 42 రోజులు స్వామి మాలేసుకుంటారు ఇక్కడ. ఎప్పటికంటే ఇక్కడి వాళ్ళే కాకుండా హన్మకొండ చుట్టుప్రక్కల కాజుపేట వేరే విలేజ్ల నుంచి భిక్ష కోసం వస్తారు స్వచ్ఛందంగా ఇక్కడ హనుమాన్ టెంపుల్కి. ఒక రోజు 2 క్వింటాల రైస్ వండేది స్వాముల కోసం. వస్తుంటే ఇదంతా కొంచెం కంజెస్టెడ్గా ఉండే.
ఇది మట్టి ఇంత లేదు. మట్టి ఇప్పుడు భద్రకాళి చెరువు పూడిక తీస్తున్నారు కదా, ఆ పూడిక తీతలో మట్టి ఇక్కడ పోస్తుంటే సరే మనకు కూడా టెంపుల్ పర్పస్ లో కొంచెం ప్లేన్ అవుతుంది కదా అన్నాడు. చూసినాం రోజు స్వాములము అందరం ఇటు మాట్లాడుకుంటూ వస్తుంటే ఒకరోజు ఇక్కడ ఆ మట్టి కుప్పల్లానే ఇక్కడ మట్టి కుప్ప ఉంది. మట్టి కుప్పలో ఉంటే చూస్తుంటే హనుమాన్ స్వాముల వారి విగ్రహం వెలిచింది. వెలిస్తే అరే స్వామి ఇక్కడ వెలిచిండు, స్వామి మా అక్కడ మన భద్రకాళి చెరువు నుంచి వచ్చిందంటే మనకు కొంచెం ఏదో అప్పుడు స్వామి వాళ్ళు వేసుకొని ఉన్నారు. అట్లాగే భక్తితోని ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇక్కడనే పెడదాము, ప్రతిష్ఠించుదామని ఇక్కడే ప్రతిష్ఠించినాము. పూజలు అయిపోయినాయి, అందరు స్వాములు మాలల మీదనే ఉన్నారు, పూజలు అయిపోయినాయి, మంచిగా అయింది. అని అయిన తర్వాత స్వాములు మాల విరమణ కోసం కొండగట్టుకి ఇక్కడ నుంచి పాదయాత్రగా వెళ్ళిరు, అంతా బాగానే ఉన్నది. అయిన తర్వాత మొన్న 3 days బ్యాక్ మార్నింగ్ వచ్చి చూసేసరికి రోజు స్వాములు ఇప్పుడు మాల వేసుకుని అందరికి ఎట్లా అలవాటు సేమ్ ఇప్పుడు కూడా రోజు మార్నింగ్ వచ్చుడు, ఇక్కడ హనుమాన్ దర్శనం చేసుకుంటూ ఇక్కడికి వచ్చుడు అలవాటు అయింది. మొన్న మార్నింగ్ వచ్చి చూసేసరికి హనుమంతుని విగ్రహం లేదు, షెడ్ లేదు, ఏం లేదు, మొత్తం ధ్వంసం చేసి విగ్రహం అక్కడ ఒక చిన్న ముక్కు ఉంటే అక్కడ పడేసిర్రు, ఈ షెడ్ పక్కన పడేసిర్రు. షెడ్ పక్కన పడేస్తే అయ్యో అని చాలా మేము అంటే దేవుని 42 రోజులు వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు టెంపుల్ అది కదా, ఇక్కడ విగ్రహం ఎక్కడదని అంటున్నారు కదా వాళ్ళు. విగ్రహం మేము తెచ్చింది కాదు, అది భద్రకాళి చెరువులో ఇప్పుడు ఆ మట్టి కుప్పలు అయితే ఏదన్నా ఆ మట్టి కుప్పలకెళ్ళి వచ్చింది, ఆ మట్టి కుప్పల నుండి వస్తేనే ఇక్కడ పెట్టినాము. మేము తెచ్చింది కాదు, మేము తయారు చేసింది కాదు. అదొకటి. ఇప్పుడు ఈ భూమి అంతా ఆంజనేయ స్వామి 23 సర్వే నెంబరు, న్యూ షాయంపేట హంటర్ రోడ్, 5 ఎకరాల 10 గుంటలు భక్తాంజనేయ స్వామి దేవస్థానం అని డాక్యుమెంట్ ఉన్నది. ఇప్పుడు రెవెన్యూ రికార్డ్స్ లో మీరు కూడా చెక్ చేస్తే ఉంటది. 5 ఎకరాల 10 గుంటలు సరే దేవస్థానానికి సంబంధించింది. ఇన్ని రోజులు అని అంటే కొంచెం స్వాములు ఇప్పుడు ఈ మధ్యలో చాలా ఇది ఫేమస్ అయిపోయింది ఇక్కడ. ఏంటిది భిక్ష పెట్టుడు స్వాములకు స్వచ్ఛందంగా రోజు 1000 నుంచి 1500 మంది స్వాములు ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోకుండా ఈ కమిటీ మెంబర్లు ఒక 10-15 మంది ముందుబడి చేస్తారు. ఒక్కొక్కరు 50,000 అప్పయింది. అంటే రోజు ఈ భిక్ష పెట్టారు, రోజు 2 క్వింటాల రైస్ పెట్టేది, వివిధ రకాల ఐటమ్స్ పెట్టేది, ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోలే. మట్టి పోస్తుంటే మనకే కదా మంచిగా స్వాములకు కొంచెం మంచిగా ఫ్రీ ఉంటుంది కదా అన్న ఉద్దేశంతోనే ఉన్నాము. మట్టి నుంచి దేవుడు వచ్చిండు, దేవుడు వస్తే ఇక్కడ ప్రతిష్ఠించడము బాగానే. ఇప్పుడు ఈ ప్లేస్ అంతా ఏం చేద్దామన్నది ప్లాన్ ఎవరిది ఇది వెనకాల ఉన్న కుట్ర ఏంది? ఈ కుట్ర అంటే ఇప్పుడు మామూలుగా ఇది కూడా వాళ్ళు డీల్ చేస్తారని తెలిసింది. మొన్న నిన్న పేపర్ స్టేట్మెంట్ లో ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఆంధ్రజ్యోతిలో అది ఇప్పుడు నిన్న చైర్మన్ గారు చెప్పారు, నేను పేపర్లో చూసింది. కుడా చైర్మన్ గారు ఇది మాకు 2008లోనే ప్రభుత్వం మాకు కుడాకు రాసిచ్చింది, ఇది కుడా భూమే, కొందరు ప్రైవేట్ వ్యక్తులు దౌర్జన్యంగా వచ్చి కబ్జా చేద్దామని చూస్తారు అని చెప్తారు. అసలు మాకు దౌర్జన్యం చేయాల్సిన అవసరం లేదు, మేము ఇల్లు కట్టుకోవడానికో గుడి చేసుకోవడానికో. డెవలప్మెంట్ అంటే ఏం చేస్తారట ఇందులో ఆయన ఏమన్నా చెప్పారు? అంటే మామూలుగా లీకులు అనేది ఏదన్నా మనకి లీజుకు ఈ ల్యాండ్ లీజుకి ఇద్దామన్న ఉద్దేశంలో ఉన్నారు అని తెలిసింది. లీజుకు కూడా వాళ్ళు వేరే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళారా మీరు? వెళ్ళాము. ఎవరు ఎమ్మెల్యే? రాజేందర్ రెడ్డి గారు ఏమన్నారు? ఆయన ఏమన్నారు? సార్ సానుకూలంగానే స్పందించిండు. సార్ మరి ఇట్లా ఉన్నది అని అంటే సరే ఓకే చేద్దామని అన్నారు. ఆ రోజు రాత్రే తీసేసిరు విగ్రహాన్ని. ముందు రోజు బాగానే ఉండే విగ్రహం, సార్ను కలిసినాము. ఆ రోజు రాత్రి తెల్లారేసరికి విగ్రహం లేదు. ఏమన్నాడు ఆయన కలిసినప్పుడు? ఓకే చేద్దాం తమ్మి, మంచిగానే, ఓకే దాని ఏమున్నది, దేవునికే కదా చేద్దామని అన్నారు.